శ్రీదేవి గారు నమస్తే అండి. మరి 'ఆర్‌కే రోజా' గారు నిన్న మాట్లాడుతూ సీబీఎన్ అంటే చీటింగు, బి అంటే బాదుడే, ఎన్ అంటే నేరాలు అని అంటూ కూడా కొత్త అబ్రివేషన్‌ని ఆవిడ చెప్తా ఉన్నారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు రోజా గారి వ్యాఖ్యల మీద? రోజా గారికి ముందు తన ఎనకటి గురి కింద సామెతగా తన కింద తనకు తెలియట్లేదేమో. చీటింగు అంటే మీనింగ్ ఏంటంటే, మరి తల్లిని, చెల్లిని మరి జైల్లో ఉన్నప్పుడు వాడుకొని తను గెలవటానికి పాదయాత్రలు రోడ్ల మీదకి పంపించేసి, మరి తను గెలిచినాక ఆస్తిలో వాటా ఇయ్యాల్సొచ్చిద్దేమోనని తల్లిని, చెల్లిని రోడ్ల పాలు చేశారు చూడండి. దాన్ని చీటింగ్ అంటారు. మరి మద్యం స్కాములకొచ్చేసరికి మరి మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే మీ దగ్గరకు ఓట్లేస్తానికి అడగటానికొస్తానన్నాడే. దాన్ని జూయించేసి అసలు ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తాగుబోతులనే తాకట్టు పెట్టొచ్చి, మరి ఆ విధంగా చేసిన దాన్ని చీటింగ్ అంటారు. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా అయితే చంపి డోర్ డెలివరీ చేశారో, అతన్నే మీ పక్కన పెట్టుకొని మాట్లాడుతంటే దాన్ని చీటింగ్ అంటారు. ఇవాళ మీరు మాట్లాడితే శుద్ధ దండగా అని మాట్లాడుతుంది రోజా గారు. మరి శుద్ధ దండగేంటంటే, మరి మీరేమో మరి పెన్షన్ రూ. 1000 పెంచుతామన్నారు. పెంచుతామన్నదాన్ని 5 సంవత్సరాలకి సంవత్సరానికి 250 లెక్కన ఒక సంవత్సరం అసలు ఖాళీ 2000 ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి 250 పెంచుతా 4 సంవత్సరాలకి ఎలక్షన్‌కి 2 నెలల ముందు మీరు 3000 పూర్తి చేశారు. అదంతా గాకుండా నేను ఏ రోజైతే గెలిసానో, నేనింక ప్రమాణ స్వీకారం గూడా చేయకుండానే ఏ రోజైతే గెలిసానో ఆ రోజు నుంచే మీకిస్తానని చెప్పేసి 2 నెలల పెండింగ్ గూడా ఒక్కసారే యేసేసి చెప్పాడు చూడు. అది చీటింగ్ అనమాట. మీరు జేసేయన్నీ చీటింగులు గాదు. ఇలాంటియన్నీ చీటింగులు. మరి ఇప్పుడు అమ్మ ఒడి అని చెప్పేసి మీరు ఏ రకంగా అయితే మరి మీకు కరెంట్ బిల్ ఎక్కువొస్తుంది. మరి లేకపోతేనేమో మీకు వెహికల్స్ ఉండయి. మరి మీ రేషన్ కార్డులు కొన్ని రేషన్ కార్డులు ఎలిజిబుల్ అయినా గూడా వాళ్ళని క్యాన్సిల్ జేసేసి ఎక్కువ అమ్మఒడి ఎక్కడ ఇయ్యాల్సొచ్చిద్దోనని చెప్పేసి క్యాన్సిల్ జేసేసి మీరాడిన నాటకాలయ్యి, అది గూడా 2019లో ఇవ్వలేదు, 24లో ఇవ్వలా. మీరిచ్చింది 3 సంవత్సరాలు. అది దెలియట్లా. ఎందుకంటే మీరిప్పుడు ఒక్క మాట మమ్మల్ని అన్నారనుకో, మీ పుట్టు పూర్వోత్తరాలు ఏకరువు బెడుతున్నాం అనమాట. మీది మీరే బజార్నేసుకుంటున్నారు. అది దెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మ అమ్మ తల్లికి వందనం అని చెప్పేసి ఏ రకంగా అయితే ఈ స్కీమ్ తీసుకొచ్చారో, ఈ స్కీము సంవత్సరం ముందు గెలిచిన సంవత్సరం మీరు ఇవ్వల. సరే దానిలో సాధ్యాసాధ్యాలు చూసుకొని మరిప్పుడు ఇప్పుడు నేను అమలు చేస్తున్నానని చెప్పేసి 13,000 ఏమో మరి తల్లికి అప్పజెప్పేటట్టు, 2,000 ఏమో స్కూలు రిపేర్లకి వాటికి చేసేటట్టు అని చెప్పి మీరు చేసిన పద్ధతిలోనే చేశారు. వీళ్ళెక్కడా కార్డులు ఏమి తీసేయలా. మరి కరెంటు బిల్లులకి లింకులు పెట్టలా. ఇయన్నీ ఏం చేయకుండానే దీన్ని అమలు చేస్తే ఇది శుద్ధ బ వేస్ట్ పరిపాలన అనమాట. మీరు చేసింది మంచి పరిపాలన. మరి ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చావు. మరి గవర్నమెంటు ఆఫీసులను తాకట్టు పెట్టి మరి ఏ రకంగా అయితే తెచ్చావో, తెచ్చిన దానిలో ఒక్క పైసా కూడా రాష్ట్రాభివృద్ధికి వినియోగించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇప్పుడు అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అట్లా తెచ్చి వాడుతున్నారు. ఎట్లా అంటే తను చేసిన పనికి తెచ్చిన అప్పుకి ఏం చేస్తున్నానా, ఎలా చేస్తున్నానా, రాష్ట్రం మీద ఎట్టబెడుతున్నానని చెప్పేసి ఇవాళ రుజువు సాక్ష్యాలతో పాటు సిద్ధంగా ఉండారు. మీరేదన్నా ఒక డిబేట్‌కి రమ్మనమని చెప్పి నిన్నగాక మొన్న మరి తల్లికి వందనం అని చెప్పి దానిలో స్కామ్ జరిగిందంటే, ఆ స్కామ్ ఏంటో నిరూపిస్తాను రండి అని చెప్పేసి లోకేష్ గారు ఒక సవాలేస్తే, ఆ సవాల్ స్వీకరించడానికి ఇంతవరకు సిద్ధంగా లేదు. నిరాధారమైన ఆరోపణలు చేయటం, ఒక బురద మాత్రం మొహాన జమ్మటము, దాన్ని కడుక్కునే పనిలో మన పని మర్చిపోతారని చూస్తున్నారు గానీ, అమ్మా నువ్వు చాలా ఆడావు. ఆడుదాం ఆంధ్ర 150,00,00,000కి ఎంత మాత్రం ఆడావో, ఆంధ్రప్రదేశ్‌ని ఏ విధంగా ఆడుకున్నారో చూశారు జనం. ఇక వీళ్ళని ఇట్లానే అయితే ఆడదాం, మన బంతిలాగా తయారయిద్ది. మనం ఎక్కడ పోయి పడతామో ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా పోయిద్దని చెప్పేసి మరి ఇంతకుముందు మాకు 151 సీటు మ్యాండేటరీ ఇచ్చారని చెప్పి తెగ ఉంచుకున్నారు ప్రజల ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ మీకన్నా మించి 164 సీట్లు ఇచ్చారు. ఆ మ్యాండేటరీని మీరు గౌరవించాలిగా. ఆ గౌరవాలు లేవు. మరి మీరు చేసిన పనికి ఎక్కడైనా సరే ఏదైనా ఒక స్కాము అంటే దానిలో ఏలు పెడితే చాలు. వైసీపీ మోకలో మూడొంతుల మోక దానిలోనే ఉంటున్నారు. మరి ఇయాల దానికి భయపడకుండా ఈ సంవత్సరం పాటు సద్దుమణిగి మెలకుండా ఊరుకున్నారనమాట. ఎక్కడెవరు గోతులు దోముతారో ఏందో అని. పాపం న్యాయం, ధర్మం, న్యాయస్థానాలకు కట్టుబడి పోతాను, ఇట్టబోతానని చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడేసరికే మీకు రెక్కలొచ్చినియి, కాళ్ళు చేతులు బయటకొచ్చినియి. ఇవాళ వచ్చి రేట్లెక్కి తగుదునమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉండారు గానీ, మీకు మళ్ళీ కూడా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగానే ఉండారు. మీరు వైసీపీ పార్టీని ఆంధ్రాలో లేకుండా చేయటానికి కూడా సిద్ధంగా ఉండారు. ఇప్పుడు మా నాయకుడు ఎక్కడ జైలుకి పోతాడో, ఏం చేస్తాడో అని ఒక భయం అయితే పట్టుకుంది.
మరి ఆ నాయకుడిని జైలు బాహుని కాపాడుకోవడానికి మీరు కుస్తీ పట్లు పడుతున్నారు. మరి ఎందుకంటే కొంత గంజాయి మోకను తయారు చేసి ఆ గంజాయి మోక ఏదన్నా మన నాయకులను కానీ ఎవరినన్నా అరెస్ట్ చేయంగానే మనం అల్లరి సృష్టించాలి. మరి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేకుండా చేయాలి. మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన అని. ఒక గెలిచినాక ఓడిపోయినాక 5-6 నెలల నుంచే ప్రారంభించాడు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత అవసరం అయితే ఇక్కడ లేదులే, కానీ నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే బాధ్యత మాత్రం అందరికి ఉందని మాత్రం మేము అనుకుంటున్నాము.